ఆషాఢం సేల్ వదలను, శ్రావణ మాసం సేల్ వదలను. ఇప్పుడు ఈ 2 అయిపోయినాయి కదా! మరి మా ఆయన చేత డబ్బులు ఎలా వదిలించాలి? నా దగ్గర ఇంకో ఆలోచన ఉంది. అందుకే బయటకైతే వచ్చాను. అయినా ఆషాఢం అన్నా, శ్రావణ మాసం అన్నా సంవత్సరానికి 2 సార్లే వస్తాయి. కానీ నేను ఈ రకంగా కూడా మా ఆయన చేత డబ్బులు ఖర్చు పెట్టిస్తా. అదేంటంటే ట్రెండ్స్‌లో ఇచ్చే కూపన్స్ అండి. రూ. 500 కూపన్ వేస్ట్ అయిపోతుందని షాపింగ్‌కి అయితే మా ఆయన తీసుకొచ్చాను. 500 కోసం రూ. 1000 నా చేత ఖర్చు పెట్టిస్తావా? ఇదేం లాజిక్ అని ఒక పక్క నన్ను మా ఆయన తిడుతున్నారు. అయినా పర్వాలేదు, కూపన్ వేస్ట్ కాకూడదు కదండీ. అలా అని ఏదో ఒకటి కొనేస్తాను అనుకోకండి. నాకు నచ్చిందే తీసుకుంటా. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ముందు నేను షాపింగ్‌కి వచ్చిన వీడియో, షాపింగ్ చేసిన తర్వాత వచ్చిన వీడియోలో ఉన్న 2 షాపులు వేరు. అంటే మాకు దగ్గరలో ఉన్న ట్రెండ్స్ అన్ని తిరిగి నాకు నచ్చిందే తీసుకున్నాను. ఈ రోజుల్లో మనిషికిచ్చే మర్యాద మనం వేసుకునే బట్టల్లోనే ఉంటదని నేను అనుకుంటాను. మీరేమంటారు? అలా అనేసి వేలలో కొనండి. రీజనబుల్ గానే కొంటాను. చూడటానికి ఎక్కువ రేట్ లాగా అనిపించాలి. అలాంటివే సెలక్షన్ చేసుకుంటా. సరే, నాలాగా ఎవరైనా కూపన్స్ వేస్ట్ చేయని వాళ్ళు ఉంటారా? షాపింగ్ అయితే అయిపోయింది. దారిలో ఫ్రూట్స్ తీసుకుంటున్నా. పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చే లోపు ఇంటికైతే వెళ్ళాలి. మేమున్న చోట వర్షం పడలేదు, కానీ ఇక్కడ చూడండి వర్షం పడింది అనుకుంటా. ఒకసారి ఇటువైపు చూడండి, లొకేషన్ ఎంత బాగుందో కదా. హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న సెల్ ఫోన్ తీసి వీడియో తీసే లోపు లొకేషన్ కూడా పోయింది. కనీసం కొద్దిసేపు కూడా బైక్ పక్కన ఆపలేదు మా ఆయన.